మన వంటింట్లో దొరికేటటువంటి వాటితోనే ఆర్గానిక్ పెస్టిసైడ్ తయారు చేసి మొక్కలపైన స్ప్రే చేసినట్టయితే ఎటువంటి పెస్ట్ అయినా కూడా పారిపోతుందండి. పెస్టిసైడ్ ఏంటి, ఎలా తయారు చేసుకోవాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఇదంతా మీకు వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు అన్ని కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి. నేను మీకు సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ రోజు నేను గార్డెన్లో మొక్కలకి ఇచ్చేటటువంటి పెస్టిసైడ్ ఏంటో ఇప్పుడు చూపించేస్తాను. చూడండి, ఇక్కడ ఒక ఖాళీ బకెట్ తీసుకున్నాను. ఇది 2 లీటర్స్ బకెట్ అండి. మార్నింగ్ అన్నం వండేటప్పుడు గంజి తీసి పెట్టినానండి. ఆ గంజి నేను ఇప్పుడు ఇక్కడ ఈ బకెట్లోకి తీసుకుంటున్నాను. ఈ స్ట్రెయినర్తో పోస్తున్నాను, ఎందుకంటే మనము ఏవైనా అన్నం మెతుకులు ఉంటే దాంట్లో పడకుండా ఉండాలని ఈ స్ట్రెయినర్ పెట్టినాను. కొన్నిసార్లు ఇట్లా అట్టులాగా కూడా వస్తుంది కదా గంజి పైన, అట్టు ఏది కూడా పడకుండా ఉండాలి, ఎందుకంటే మళ్ళీ స్ప్రే బాటిల్లో వేస్తాం కదా మనము. అందుకని తప్పకుండా ఇట్లా స్ట్రెయిన్ చేసుకోండి. స్ట్రెయిన్ చేసిన తర్వాత దీనిలోకి ఇప్పుడు నేను నీళ్లు కలుపుతున్నా. చూడండి, నార్మల్ నీళ్లు. అవి మొత్తం కూడా నేను ఒక 2 లీటర్స్ అయ్యేటట్టుగా పల్చగా చేసుకున్నాను. తర్వాత ఇది ఇంగువ అండి. హింగ్ మనకు షాప్లో ఈజీగా దొరుకుతుంది కిరాణా స్టోర్స్లలో. ఈ హింగ్ పౌడర్ ఫామ్లో ఉందండి. మనకు ముద్ద రకంలో కూడా దొరుకుతుంది. ఆ ముద్ద రకం అయితే మనం ముందే నానబెట్టి పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే కొన్ని నీళ్ళు వేసేసి ఆ నీళ్ళల్లో ముద్దను వేసేసినాం అనుకోండి, అది కరిగిపోతుంది. ఆ తర్వాత మనం ఇట్లా గంజిలో కలిపేసుకుంటే సరిపోతుంది. ఇదైతే పౌడర్ ఫామ్లో ఉంది. చూడండి, ఇది లాస్ట్ అయిపోవచ్చింది. ఇది మొక్కలకన్నా ఒక డబ్బా తెచ్చి నేను పక్కన పెట్టేస్తాను. ఇంట్లో వాడుకునేది సపరేట్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ 1 లీటర్కి 1/2 స్పూన్ చొప్పున, ఇది 2 లీటర్ల బకెట్ కదా, 1 స్పూన్ అంత వేస్తున్నా. చిన్న స్పూనేనండి, పెద్ద స్పూన్ ఏం కాదు. చిన్న స్పూన్తో 1 స్పూన్ ఫుల్ వేసేసేయండి, సరిపోతుంది. 2 లీటర్స్ వాటర్కి 1 స్పూన్, చిన్న స్పూన్. ఓకేనా? ఈ రేషియోతో మీరు వేసేసి చక్కగా కలిపేసేయండి. బాగా పౌడరే కాబట్టి త్వరగా కలిసిపోతుంది వాటర్లో. చూడండి, ఇప్పుడు ఈ చిన్న బాటిల్లోకి వేయడానికి నేను ఇంకొక చిన్న బకెట్ పెట్టుకున్నాను, ఎందుకంటే వేస్ట్గా కింద పోవద్దని చెప్పి ఈ విధంగా నేను ఈ బాటిల్లో కలెక్ట్ చేస్తున్నాను. ఈ పెస్టిసైడ్ అంతా కూడా ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. మార్చి మనం పెస్టిసైడ్స్ గార్డెన్లో స్ప్రే చేస్తూ ఉండాలి కాబట్టి ఒకసారి మీరు ఇది స్ప్రే చేసి చూడండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ ఆర్గానిక్ పెస్టిసైడ్ గార్డెన్లో వారానికి ఒకసారి మన మొక్కల మీద స్ప్రే చేయొచ్చు. కాకపోతే ఎవ్రీ వీక్ ఇదే ఒకటే రకం స్ప్రే చేయడం వల్ల మరి పెస్ట్కి కూడా అలవాటు అయిపోయి అది పోకుండా ఉంటుంది. అందుకని మనము మార్చి పెస్టిసైడ్స్ అనేటివి ఇవ్వాలి. ఇంగువని మనం గంజి ద్రావణంలో కలిపినాం కదా, ఇది మొక్కలపైన స్ప్రే చేసినప్పుడు ఈ ఇంగువ ఘాటుకి, ఆ స్మెల్కి ఆ పెస్ట్ అనేది చనిపోతుంది. తర్వాత ఏమవుతుందంటే మనం ఈ గంజి కలిపినాం కదా, దాంట్లో ఆ గంజి అనేది అట్లా పట్టేసుకొని ఉంటుంది అనమాట. ఆ పెస్ట్ని పట్టుకొని ఉండి తర్వాత డ్రై అయిపోయిన తర్వాత అది రాలిపోతుంది. మీరు ఎప్పుడైనా చూడండి, గంజి ఏడైనా కొంచెం పడినప్పుడు కింద మనకు బండల పైన కానీ ఎక్కడైనా కూడా ప్లాట్ఫామ్ పైన కూడా పడినా కూడా ఏమవుతుందంటే అది పచ్చిగా ఉన్నప్పుడు, అంటే తడిగా ఉన్నప్పుడు ఏమో జిగురుగా మన చేతులకు అంటుకున్నట్టుగా ఉంటుంది. తర్వాత డ్రై అయిపోయినప్పుడు ఒక పొరలాగా ఇట్లా లేస్తుంది. చూడండి మీరు, అట్లా అది ఏమవుతుందంటే ఆ పెస్ట్ డ్రై అయిపోయిన తర్వాత ఆరిపోతుంది కదండి. ఆరిపోయాక ఆ పెస్ట్ అదంతా అదే, అంటే ఆ పెస్ట్తో సహా గుడ్లు ఇంకేమైనా ఉంటాయి కదా ఆ పురుగులవి, ఆ గుడ్లతో సహా కింద రాలిపోయి పడిపోతాయి. ఇంకా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఇట్లా చక్కగా మీరు అన్ని మొక్కలకి కొట్టండి. ఒక మందార మొక్కలకే కాదు, మరి అపిడ్స్ కూడా ఈ గులాబీ మొక్కలకి కనిపిస్తూ ఉంటాయి. నేను మొన్న ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎంత చక్కగా తయారైందో చూడండి ఈ మొక్క. మీకు ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను అన్ని మొక్కల గురించి. ఇది నేను లాస్ట్ వీక్ వీడియోస్లో ఈ మొక్కకి చక్కగా పసుపు నీళ్లు, అలోవెరా కలిపి ఇచ్చినాను కదా, మంచిగా సర్వైవ్ అయింది మొక్క. అసలు చనిపోయే స్టేజ్లోకి వెళ్ళిపోయింది, మంచిగా అయిపోయింది. చూడండి, ఇది నిన్నటి మొక్క. నిన్న పూలు చూపించాను కదా మీకు, ఒకటే ఫ్లవర్ తక్కువగా సైజు పూసింది, ఇంకొకటి కలర్ డల్గా ఉంది, గ్రీనిష్గా ఆకులు ఉన్నాయని చెప్పినాను. మరి నిన్నటి వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. మరి ఈ మొక్కకి కూడా నేను పెస్టిసైడ్ స్ప్రే చేస్తున్నాను, ఎందుకంటే పువ్వులు చిన్నగా పూయడానికి కారణం పెస్ట్ కూడా అయి ఉంటుందండి. మనకు తెలియదు, ఆ మొగ్గల వెనకాల పట్టుకొని ఉంటాయి. కొన్నిసార్లు మనం అన్ని గమనించుకోం కదా. ఇట్లా మనము పెస్టిసైడ్లు వారం స్ప్రే చేయడం వల్ల అయితే మంచిగా పువ్వులు కూడా బాగా పూస్తాయి. మరి ఆ పెస్ట్ పట్టుకొని ఉండడం వల్ల మొగ్గలు కూడా రాలిపోతాయి.
మందార మొక్కలకు మొగ్గలు రాలిపోవడానికి కారణము పోషక లోపం ఒక్కటే కాదండి, పెస్ట్ కూడా దానికి కారణమే. ఇక్కడ చూడండి, చిన్నగా పెస్ట్ కనిపిస్తుందా మీకు అక్కడ? ఇట్లా ఈ పెస్ట్ ఉండడం వల్ల కూడా మొగ్గలు రాలిపోతాయి. తర్వాత మనం వాటరింగ్ చేయడం కూడా మొక్కకి, అది కూడా ముఖ్యమైన కారణమే. ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల, లేదంటే లెస్ వాటరింగ్, కంప్లీట్గా మొక్క అంతా డ్రై అయిపోయేదాకా, సాయిల్ అంతా ఎండిపోయేదాకా పెట్టడం వల్ల కూడా మొగ్గలు రాలిపోయే సమస్య మనకు వస్తుంది. అందుకని ఎప్పటికప్పుడు ఇవి మనం రెగ్యులర్గా చేసే పనులే కదండి, కాకపోతే మార్చి మన గార్డెన్లో ఏవేవి ఇస్తుంటామో మనము, నేను ఇచ్చేటి అన్ని ఏ రోజుకి ఆ రోజు నేనైతే వీడియో మీకు షేర్ చేస్తూ ఉన్నాను. మరి తప్పకుండా మీరు ఫాలో అవ్వండి. ఇక్కడ చూడండి, లాస్ట్ వీక్ వీడియోలో మనం స్ప్రే చేసినటువంటి ఆ యొక్క పసుపు, సర్ఫ్ ఇదంతా కలిపి నేను స్ప్రే చేశాను కదా, నిమ్మరసము క్లీన్ అయిపోయింది. చూడండి, మీరు గమనిస్తే ఈ కొమ్మ, ఆ వీడియో చూసిన వాళ్ళకైతే తప్పకుండా అర్థమవుతుంది. మరి చక్కగా నీట్గా క్లీన్ అయిపోయింది ఆ కొమ్మ అంతా కూడా. మరి ఇట్లా చక్కగా నీట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఈ వారం ఏం చేస్తున్నాం, వేరే స్ప్రే చేస్తున్నాం. ఓకేనా, లాస్ట్ వీక్ వచ్చేసి పసుపు ఇది కలిపినది చేసినాం అంటే, ఈ వారం హింగువ గంజి ద్రావణం స్ప్రే చేస్తున్నాం. నెక్స్ట్ వీక్ ఇంకొకటి స్ప్రే చేస్తాం. మీకు షేర్ చేస్తూనే ఉంటానండి. నేను రోజు గార్డెన్లో ఇచ్చేటటువంటి ఫర్టిలైజర్లు, పెస్టిసైడ్లు అన్నీ, నేను చేసే పనులన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తూనే ఉంటాను. ప్లీజ్ కనెక్టెడ్గా ఉండండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.